సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో, కానీ ఇంట్లో ఉండి ఎన్ని 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి, వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయలేని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది, ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో పురుష స్టాప్ పెట్టాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ గ్రేటర్ దాన్ టెంపుల్స్. గ్రేటర్ దాన్ టెంపుల్స్. బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు, అన్నయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్స్, ఇది మా పద్ధతి, మీకు ఇష్టమైతే చేర్చండి. గవర్నమెంట్ బిడ్డలను గవర్నమెంట్ ఏమి ఇస్తుందో ఇంత పర్సంటేజీ, వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నాం అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము. దొంగతనంగా తీసుకోలేదు, ప్రతిదానికి చెక్కులు ఉన్నాయి, అది అకౌంట్ ఉంది. దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది, కాలేజీలో ఏదైనా తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ నీకు తెలుసు. ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ 1 యూనివర్సిటీ టైఅప్ చేశాడు. ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి? నువ్వే ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు, ఈ రోజున ఏం చేస్తున్నావు? విద్యాలయాల మీద పెట్టావు. తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళరా. కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు, కట్టని వాళ్ళకు కొంత సహాయం చేసాం, అంతా సహాయం చేయలేము. బ్యాంకుల్లో డబ్బు కట్టాలి, లెక్చరర్స్కి డబ్బులు ఇవ్వాలి, యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చరర్స్ కావాలి. ఇవన్నీ తెలిసి చేస్తున్నావు రా 32-33 సంవత్సరాల నుంచి. చంపేస్తానంటావు, మీ అన్నను చంపేస్తానన్నావు. చంపరా చూద్దాం మీ అన్న. నేనే అన్నా, తాకరా నీ ధైర్యం ఉంటే అన్నా. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి, అటువంటిది పోగొట్టుకున్నాను. ఆస్తులు అంటావా, ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా, లేకపోతే గంగపాలు చేస్తానా, లేకపోతే ఎవరికైనా దానధర్మాలు చేస్తానా, అది నాకు సంబంధించిందిరా, నా కష్టార్జితం రా. మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా. మందు తాగచ్చురా, ఎంత తాగాలి? నేను కూడా 1 or 2 పెగ్స్ తీసుకుంటా. ఇది తప్పు కాదు, జనానికి తెలియాలి, నా డబ్బు ఇది.